శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే. గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಅಷ್ಟದಳ ಸದ್ಹೃದಯ ಕಮಲಾಧಿಷ್ಠಿತನು ತಾನಾಗಿ ಸರ್ವೋತ್ಕೃಷ್ಟ ಮಹಿಮನು ದಳಗಳಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತೊಳಗಿದ್ದು ದುಷ್ಟರಿಗೆ ದುರ್ಬುದ್ಧಿ ಕರ್ಮ ವಿಶಿಷ್ಟರಿಗೆ ಸುಜ್ಞಾನ ಧರ್ಮ ಸಂಪುಷ್ಟಿಗೈಸುತ ಸಂತೈಪ ನಿರ್ದುಷ್ಟ సుఖపూర్ణ. మన హరికథామృత సారంలో విభూతి సంధి యందు మనము నిన్నటి రోజున ప్రతి ఒక్క జీవుని హృదయ కమలము అష్టదళములతో కూడుకొని ఉంటుంది. ఆ అష్టదళములందు కర్ణికా మూలములో మూలేశ నామకుడై అంగుష్టాగ్ర పరిమితుడై అష్టబాహుయుక్తుడై భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుని పాదమూలమునందు వాయుదేవుల వారు ఉంటారు. ఆ వాయుదేవుల వారి పాదమూలమునందు జీవుడు ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇక దుష్టరిగ దుర్బుద్ధి కర్మ విశిష్టరిగ సుజ్ఞాన ధర్మ సంపుష్టిగైసుత సంత ఇవ నిర్దుష్ట సుఖపూర్ణ అని చెప్పారు. దీని యొక్క వివరణను మనం ఈరోజు చూద్దాం. మూలేశనామక భగవంతుడు జీవుల హృదయ కమలమునందు ఉండి ఆ అష్టదళములలో సంచరిస్తూ మిథ్యాజ్ఞానయుక్తులైనటువంటి మిథ్యాజ్ఞానముతో కూడుకున్నటువంటి తామస జీవులకు భగవంతుని యందు ద్వేషము మరియు భగవద్భక్తులందు ద్వేషము అనేటటువంటి దుర్బుద్ధిని ఇచ్చి వారి స్వరూప యోగ్యతలకు అనుగుణంగా అంధంతమస్సునకు పంపిస్తాడు భగవంతుడు. ఇక కర్మ విశిష్టులైనటువంటి అంటే సాత్విక జీవరాశుల హృదయ కమలమునందు అష్టదళములందు సంచరిస్తూ వారికి సుజ్ఞానము అంటే హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు అనేటటువంటి జ్ఞానాన్ని
మరియు ధర్మాచరణ బుద్ధిని వారిలో బాగా పెంపొందింపజేస్తూ వారిని రక్షిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఈ మూలేశనామక బింబరూపి భగవంతుడు జీవుల హృదయ కమలములో ఉండేటటువంటి అష్టదళములందు ప్రదక్షిణాకారంలో సంచరిస్తూ ఆ జీవుని కర్మను అనుసరించిన బుద్ధికి ప్రచోదకుడుగా ఉంటాడు. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని సామెత ఉన్నది మనకు. భగవంతుడు ఈ విధంగా జీవుల హృదయ కమలములో ఉండేటటువంటి అష్టదళములందు ప్రదక్షిణాకారముగా సంచరిస్తూ జీవుని కర్మానుసారంగా వాడు చేయవలసినటువంటి పనులను ప్రచోదన చేస్తూ ఉంటాడు, మనకు ప్రేరకుడుగా ఉంటాడు. మనకు ఎక్కడ ఆ అష్టదళములు ఆ కమలము మధ్య కర్ణికయందు మూలమునందు భగవంతుడు వచ్చినప్పుడు ఆ స్థానములకు వచ్చినప్పుడు భగవంతుడు జీవునికి ఏ కార్యాలను చేయడానికి ప్రేరేపిస్తాడు అనేటటువంటిది చూద్దాం. తూర్పు దిక్కున ఉన్న దళానికి వస్తే ఆ దళమునకు ఇంద్రుడు అభిమాని దేవత. కార్యములను చేయిస్తాడు. అంటే ఆ హృదయ కమలమునందున్నటువంటి అష్టదళములు, ఆ అష్టదళములో తూర్పు దిక్కున ఉన్నటువంటి దళమునకు భగవంతుడు వచ్చినప్పుడు పుణ్యకార్యములను ప్రేరేపిస్తాడు. అభిమాని దేవత ఎవరు? ఇంద్రుడు. ఇక ఆగ్నేయ దిక్కునకు వచ్చినప్పుడు నిద్ర అలసట వచ్చేటట్లుగా చేస్తాడు. ఆ ఆగ్నేయ దళాభిమాని దేవత అగ్ని. దక్షిణ దిక్కున్నటువంటి దళమునకు వచ్చినప్పుడు ఇతరులను హింసించేటటువంటి బుద్ధిని ప్రేరేపిస్తాడట. దక్షిణ దిక్కు దళమునకు అభిమాని దేవత యముడు. నైరుత్య దిక్కున ఉన్నటువంటి దళమునకు వచ్చినప్పుడు పాపకర్మలు చేసేటటువంటి బుద్ధినిస్తాడట. ఆ నైరుత్య దళ అభిమాని దేవత నిర్వృతి. ఇక పశ్చిమ దిక్కు దళమునకు వచ్చినప్పుడు క్రీడించేటటువంటి ఆటలాడేటటువంటి వినోదించేటటువంటి బుద్ధిని కలిగిస్తాడట. పశ్చిమ దిక్కు దళాభిమాని దేవత వరుణుడు. వాయవ్య దిక్కున ఉన్న దళానికి వచ్చినప్పుడు గమనాగమనము అంటే కదలికలు చేయిస్తాడట భగవంతుడు. వాయవ్య దళ అభిమాని దేవత ప్రవహవాయువు. ఉత్తర దిక్కు ఉన్న దళమునకు భగవంతుడు వచ్చినప్పుడు మూలేశనామక భగవంతుడు రతి క్రీడాసక్తి అంటే కామాసక్తిని కలిగిస్తాడట. ఉత్తర దిక్కు దళ అభిమాని దేవత కుబేరుడు. ఈశాన్య దిక్కు దళానికి వచ్చినప్పుడు అన్నము వస్త్రములు దానము చేసేటటువంటి బుద్ధిని కలిగిస్తాడట భగవంతుడు. ఈ ఈశాన్య దిక్కు దళ అభిమాని దేవత రుద్రులవారు శంకరుడు. ఇక ఆ హృదయ కమలము మధ్య భాగానికి వచ్చినప్పుడు భగవంతుడు వైరాగ్య బుద్ధిని కలిగిస్తాడట. ఆ కమలము మధ్య అభిమాని దేవత వాయుదేవుల వారు. ఇక ఆ కమలముల కేసరము స్థానమునకు వచ్చినప్పుడు అక్కడ భగవంతుడు విశ్వనామకుడై జాగ్రత్తావస్థ ప్రేరకుడుగా ఉంటాడు. కమలమునందు పుప్పొడులు రేణువులు ఉంటాయి, ఆ కేసరములు ఉంటాయి. ఆ కేసరముల స్థానమునకు మూలేశనామక బింబరూపి భగవంతుడు వచ్చినప్పుడు విశ్వనామకుడై జీవునికి జాగ్రత్తావస్థ అంటే
హెచ్చరిక అంటే మేల్కొనేటటువంటి అవస్థకు ప్రేరకుడై, జాగృతావస్థ ప్రేరకుడై ఉండి జాగృతావస్థలో పనులను చేయిస్తూ ఉంటాడట. ఇక ఆ కమలము యొక్క కర్ణిక స్థానమునకు వచ్చినప్పుడు అదే బింబరూపి భగవంతుడు తైజసనామకుడై స్వప్నావస్థను కలిగిస్తాడట. అంటే స్వప్నములు మనము కనేటట్లుగా చేస్తాడు. అదే ఆ కమలము యొక్క కర్ణిక మూలం స్థానమునకు వచ్చినప్పుడు బింబరూపి భగవంతుడు ప్రాజ్ఞనామకుడై సుషుప్తి అవస్థ అంటే గాఢమైనటువంటి నిద్రావస్థను కలిగిస్తాడు. అంటే గాఢమైన నిద్ర వచ్చేటట్లుగా మనకు చేస్తాడు. ఇదే విషయాన్నే మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు ఏమి చెబుతూ ఉన్నారు, అష్టదళ సద్హృదయదొಳಗೆ హృదయ కమలాధిష్ఠితను తానాగి ಸರ್ವೋತ್ಕೃಷ್ಟ ಮಹಿಮನು ದಳಗಳಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತ ಒಳಗಿದ್ದು ದುಷ್ಟರಿಗೆ ದುರ್ಬುದ್ಧಿ ಕರ್ಮ ವಿಶಿಷ್ಟರಿಗೆ ಸುಜ್ಞಾನ ಧರ್ಮ ಸಂಪುಷ್ಟಿಗೈಸುತ್ತ సంతైప నిర్దుష్ట సుఖపూర్ణ. అంటే మనము ఏ ఏ పనులు చేస్తూ ఉన్నామో, మంచి పనులు, చెడు పనులు, నిద్ర, వైరాగ్యము, ఈ విధంగా ఈ పనులు మనం చేయడానికి కారణం ఎవరు చేయిస్తున్నారు అని అంటే సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి జగత్ ప్రభువైనటువంటి మన హృదయ కమలములో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడే చేయిస్తూ ఉన్నాడు. వాడు ఏమి చేయిస్తే మనము అది చెయ్యగలము, చేస్తాము. ఎందుకంటే బింబ ప్రతిబింబ భావము, బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. ఎన్నో మార్లు నేను చెప్పినట్లుగా మీకు అర్థమవ్వడానికి, అద్దం ముందు మనం నిలబడినప్పుడు మనము బింబమవుతాము, అద్దంలో మన ప్రతిరూపము మన ప్రతిబింబం అవుతుంది. మనము నవ్వితే మన ప్రతిబింబము అద్దంలో నవ్వుతుంది, మనము చెయ్యి ఎత్తితే చెయ్యి ఎత్తుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు బింబరూపి, మనము ప్రతిబింబులము. భగవంతుడు ఏమి చేస్తే వాటినే మనం చేయిస్తాం. కాబట్టి భగవంతుడు మన హృదయ కమలములో అష్టదళములందు సంచరిస్తూ మన కర్మానుసారంగా మన స్వరూప గుణానికి అనుగుణంగా వాడు ప్రేరణను కలిగించి మన చేత పనులను చేయించి ఆ కర్మ ఫలములను మనము అనుభవించేటట్లుగా చేస్తాడు. ఇదే విషయము ముక్తితత్వ గ్రంథంలో చెప్పబడింది. అదే విషయాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు మనకు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఆ ప్రమాణము ఇలా ఉన్నది. హృదయాబ్జ అష్టపత్రేషు చక్రవద్గమతే హరి రమయా సహితో హంసరూపీ నారాయణో అనిశం పూర్వదలే పుణ్యబుద్ధి ఆగ్నే నిద్రాలస్యాదికం యామ్యాదళే క్రూరబుద్ధి నైరుత్యాం పాపబుద్ధికృత్ వారుణే చ పరిక్రీడా వాయవ్యే గమనాగమనః కౌబేర్యాం రతిబుద్ధిస్తు ఈశాన్యే ద్రవ్యదానకృత్ మధ్యే వైరాగ్యబుద్ధి స్యాత్ జాగ్రత్తావస్థా చ కేసరే స్వప్నావస్థా కర్ణికాయాం లింగే చైవ సుషుప్తికృతు. ముక్తితత్వ గ్రంథంలో చెప్పినటువంటి విషయమే సంస్కృతంలో చెప్పినటువంటి దానిని ఇప్పుడు మీకు కన్నడంలో చెప్పబడింది. కాబట్టి మనలో భగవంతుడు బింబరూపిగా ఉండి మన చేత మనము చేయవలసినటువంటి కర్మలను తాను చేయించి మన యొక్క సాధనను పూర్తిగా ఇస్తూ మనము చేరవలసినటువంటి గమ్యాన్ని మనము చేరేటట్లుగా చేస్తూ ఉన్నాడు. చేసి మనకు ఉపకారం చేస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పిన చోట శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.